వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ న్యూస్ శ్రీకాంత్. హైదరాబాద్ లో సక్సెస్ స్కూల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు హోంవర్క్ బుక్ లో మత బోధనలు చేస్తున్నారంటూ ఆరోపిస్తూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. స్కూల్ ముట్టడికి ప్రయత్నించిన హిందూ సంఘాల కార్యకర్తలందరినీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు ఈ ఘటనపైన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు విద్యాశాఖ అధికారులు కూడా సైదాబాద్ సక్సెస్ స్కూల్కి చేరుకున్నారు. హిందూ విద్యార్థికి ఖురాన్ హోంవర్క్ కల్మా పఠనం చేయాలని హోంవర్క్ ఇచ్చినట్లు వచ్చినటువంటి ఆరోపణలపైన విచారణ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో సంబంధిత టీచర్ని ఇప్పటికీ సక్సెస్ స్కూల్ యాజమాన్యం సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే విచారణ తర్వాత చర్యలు తీసుకుంటాం అని చెప్పినా కానీ ఇక్కడికే హిందూ సంఘాలు మొత్తం కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. గతంలో నాసిక్లో కూడా ఒక ఐటీ కంపెనీలో ఇలాంటి సంఘటన జరిగింది. కల్మా పఠనం చేయమన్నారు, రుద్రాక్షలు తీసేయమన్నారు, మత మార్పిడి చేయమన్నారు, హిందూ మహిళల్ని వేధించారు. ఒక మహిళ హెచ్ఆర్ఐ ఉండి టార్గెటెడ్గా హిందువులను టార్గెట్ చేశారంటూ నాసిక్లో చాలా పెద్ద ఎత్తున ఈ అంశం బయటకు వచ్చింది. సో తర్వాత రకరకాల లవ్ జిహాదీ పేరుతో లేదంటే రకరకాల జిహాదీల పేరుతో హిందువులను టార్గెట్ చేస్తున్నారు, హిందూ మతం పైన విద్వేషం రెచ్చగొడుతున్నారు అని చాలా వాస్తవాలు కామెంట్లు బయటకు రావడం జరిగింది. అవి ఇంకా కూడా కేసులు నడుస్తున్నాయి. ఇక ఇట్లాంటి నేపథ్యంలో హైదరాబాద్లో సైదాబాద్లో ఒక ప్రైవేట్ స్కూల్లో సక్సెస్ స్కూల్లో చోటు చేసుకున్నటువంటి ఘటన ఈరోజు వివాదంగా మారింది. సక్సెస్ స్కూల్లో సెకండ్ క్లాస్ చదువుతున్నటువంటి హిందూ విద్యార్థితో కల్మా పఠనం చేయాలంటూ పాఠశాల సిబ్బంది హోంవర్క్ బుక్లో రాశారు అన్నది ఈరోజు ఒక పెద్ద ఎత్తున వివాదం నడుస్తోంది. రాజ్ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. 2 రోజులుగా తమ పిల్లవాడిపైన మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చారని, దీంతో విద్యార్థి కన్నీటితో ఇంటికి రావడంతో అసలు విషయం బయటపడిందని తల్లిదండ్రులు అంటున్నారు. విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు స్కూల్కు వెళ్ళి యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించారు. తమ పిల్లల మత విశ్వాసాలకు విరుద్ధంగా ఎలాంటి మతపరమైన కార్యక్రమాలను బలవంతంగా చేయించకూడదు, ఇది సరికాదు, రాజ్యాంగ విరుద్ధం, బలవంతపు మత మార్పిడి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరపాలని, నిజాలు ఒకవేళ అది నిజమని తేలితే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సైదాబాద్లో ఈ అంశం ఒక రకమైనటువంటి చర్చ తీవ్రంగా నడుస్తోంది. పూర్తి హిందూ సమాజం మొత్తం కూడా ఏకమవుతోంది. ఏకంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇది ఎడ్యుకేషన్ జిహాదీ అని చాలా సంచలనమైనటువంటి కామెంట్లు చేస్తున్నారు. ఊహ తెలియని వయసులో 2వ తరగతి 3వ తరగతి పిల్లలకు కల్మా పఠనం చేయాలంటూ హోంవర్క్ బుక్లో రాయడం, ఇది మతాల్ని రుద్దడమే, బలవంతపు మతాల్ని రుద్దడమే అంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్. అహంకారంతో హిందూ సంస్కృతి పైన బలవంతపు దాడులకు పాల్పడుతున్నారంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికే మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాజాసింగ్ కానీ అటు బండి సంజయ్ ఇంకొక అడుగు ముందుకేసి రేపొద్దున బీజేపీ అధికారంలోకి వస్తే తిలకం బొట్టు పెట్టుకోవడం తప్పనిసరి చేస్తాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే హిందువులకు రక్షణగా ఉంటామంటూ ఆయన చేస్తున్నటువంటి కామెంట్. ఒకసారి వాళ్ళు ఏమన్నారో, బండి సంజయ్ ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు శంకరరావు రవికుమార్ గారు జాయిన్ అవుతున్నారు. భాగ్యనగర్లోని పాత బస్తీలో సక్సెస్ పాఠశాలలో ఆ పాఠశాల యాజమాన్యం హిందూ విద్యార్థులను కల్మా సూరా ఫతే చదవాలని చెప్పి ఒత్తిడి తీసుకురావడం, నేరుగా డైరీలో రాయడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. వాళ్ళ పాఠశాలలో అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. పాఠశాలలో విద్యార్థులకు క్వాలిటీ విద్యను అందించాలి, వాళ్ళ దేశానికి ఉపయోగపడే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థులను తయారు చేయాల్సిన ఆలోచన ఉండాల్సిన యాజమాన్యం దానికి విరుద్ధంగా వారి యొక్క మత విశ్వాసాలను, వారి యొక్క మతం ఆచార వ్యవహారాలను ఇతర మతస్థులకు సంబంధించినటువంటి విద్యార్థుల మీద ఒత్తిడి తీసుకురావడం నిజంగా ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి కాదు. ఇవాళ ఎవరు చూసి ఈ విధంగా బరిదగించి ఇతర మతాలకు సంబంధించిన విద్యా సంస్థలు రెచ్చిపోతున్నాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. పాత బస్తీ ఎవరి జాగిరి కాదు, ఎవరి తాదాసి కాదు, ఎవరి ప్రాంతం కాదు, ఈ పక్క పాత బస్తీ హిందువులది. ఇవాళ మస్జిద్ పార్టీ యొక్క అండదండలు ఉన్నాయని చెప్పి ఒక ఆలోచనతోని ఈ విధంగా ఇస్లామిక్ సంబంధించినటువంటి ఇస్లాం మతానికి సంబంధించిన యాజమాన్యాలు ఇలా హిందూ విద్యార్థులను వేధించడం, బలవంతంగా వారి మత విశ్వాసాలను పాటించే విధంగా ఒత్తిడి తీసుకురావడం నిజంగా సిగ్గుచేటనే విషయం. రంజాన్ సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు వేయడానికి కానీ నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేక వెసులుబాటు కనిపిస్తారు. ఇలా హిందూ యాజమాన్యాలు ఆలోచించాలి. ఇవాళ ఆరోగ్యాలు బాగా లేకుండానో, కష్టాలు వస్తానో, ఎవడో మంచి జరుగుతానో మా పిల్లలను హనుమాన్ మాల ధరిస్తాం ఈసారి
అయ్యప్ప మాల ధరిస్తాం, భవానీ దీక్ష ధరిస్తామని చెప్పి మొక్కుంటారు. ఇటువంటి సమయంలో ఆ విద్యార్థులు దీక్ష మాల ధరణ వేసుకొని వస్తే హిందూ యాజమాన్యాలే ఇదొద్దు, మీరు వెళ్ళిపోండి, ఈ దీక్ష చేసుకోవద్దు, అన్ని మతాలకు సంబంధించిన విద్యార్థులు మనం చదువుతారు అని చెప్పి ఇచ్చి వారించే విద్యా సంస్థలు హిందూ యాజమాన్యాలు అంతెందుకు బొట్టు పెట్టుకొని రానియరు, బ్యాంకులు చేసుకొని రానియరు, జడలో విద్యార్థులు పూలు పెట్టుకొని రానియరు, అన్ని మతాలకు సమానం అంటారు వారు. మరి దీన్ని ఏమంటారు? ఇదో సెక్యులరిజం, అదో మతం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో గానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళ ఆగడాలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా వివరిస్తున్నారు, హిందూ ధర్మాన్ని హేళన చేసే విధంగా వివరిస్తున్నారు, హిందూ సమాజాన్ని చీల్చే విధంగా వివరిస్తున్నారు. దీన్ని హిందూ సమాజం ఖండించాల్సిన అవసరం ఉంది, హిందూ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భం కూడా తెలియజేస్తున్న హిందూ సమాజానికి నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పాటించే విధంగా ఇలా విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. ఇలా హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ఏ విధంగా ప్రచారం చేస్తామో ఆ విధంగా ప్రచారం చేస్తాం. ఈ నిబంధన తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇది సక్సెస్ పాఠశాల హిందూ విద్యార్థుల మీద బలవంతంగా వాళ్ళ మత విశ్వాసాలు ఉద్యోగ ప్రయత్నం చేసిందో, మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేసిందో ఈ పాఠశాల గుర్తింపు చేయాలి. ఈ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది.